హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో అయితే బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ప్రీవియస్ వీడియోస్లో ఫ్రెషర్స్కు ఫ్రెషర్స్ యాజ్ ఎ ఫ్రెషర్గా మనం ఏం నేర్చుకోవాలి, అండ్ తర్వాత జావా అనేటువంటిది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, అండ్ తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో జావా డెవలపర్ అవ్వడానికి రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి, నువ్వు ఒక జావా డెవలపర్గా కావాలి, నీకు ఏం స్కిల్ ఉండాలి అనేటువంటిది. ఇక్కడ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ జావా డెవలపర్ ఇన్ 25 అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. మనం 26లోకి ఎంటర్ అవుతున్నాం. మరి ఈ 26లో ఓకేనా, యూ నీడ్ టు ఓకేనా లెర్న్ సమ్ కాన్సెప్ట్స్ లైక్ వాట్ అండి, ఓకేనా, కోర్ జావా కాన్సెప్ట్స్ అనేటువంటి వాటి మీద తరువుగా ఫోకస్ చేయాలి. మరి ఏంటి ఆ కోర్ జావా కాన్సెప్ట్స్ అంటే? దట్ మీన్స్ ఇక్కడ ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ కంటే ముందు యూ నీడ్ టు ఫోకస్ ఆన్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ ఓకేనా జావా స్ట్రక్చర్, అండ్ బిఫోర్ జావా స్ట్రక్చర్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ సరౌండింగ్స్ ఆఫ్ ది జావా. సరౌండింగ్స్ ఆఫ్ ది జావా మీన్స్ వాట్ అంటే ఇక్కడ సి అంటే ఏంటి, అండ్ సిలో ఉండేటువంటి ఓకేనా ఫీచర్స్ ఏమున్నాయి, ఆ ఫీచర్స్ ను ఓవర్కమ్ చేస్తూ సి++లో ఎట్లా ఇంట్రడ్యూస్ చేసిండు, అండ్ సి++లో ఏం లిమిటేషన్స్ ఉన్నాయి, వాటిని జావాలో ఎట్లా ఓవర్కమ్ చేసిండు అనేటువంటి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి తెలియాలి. తర్వాత ఈ జావా యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఒక జావా ప్రోగ్రామ్ ను బిల్డ్ చేయడానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ ఏంటి, అండ్ నెక్స్ట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఓకేనా జావా టోకెన్స్, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ డేటా టైప్స్, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఓకేనా ఆపరేటర్స్ ఇన్ జావా, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. సో అవి లేకుండా ఈ కాన్సెప్ట్స్ అనేటువంటివి నీకు రాదు. జావా డెవలపర్ అవ్వడానికి రిక్వైర్డ్ స్కిల్స్ ఓకేనా, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ డేటా టైప్స్. ఎందుకంటే ఎవ్రీ ప్రోగ్రామ్ డిపెండ్ ఆన్ డేటా టైప్ ఓన్లీ, అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ డిపెండ్ ఆన్ ఓకేనా సమ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కాన్సెప్ట్, and the programs depends on operators. Because of you need to focus on those things, then you need to start okay now learning about oops concepts. ఏంటి oops concepts అంటే? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. సో వాటిని ఇందుట్లో ఎందుకు నేర్చుకోవాలి, సిలో లేవు కదా అంటే ద ప్రోగ్రామ్ విచ్ ఈస్ సపోర్ట్ object-oriented features, those programs are called as object-oriented programming. Here the Java is one of the okay pure object-oriented programming language, because of you need to main and focus on what and object-oriented programming concepts like inheritance, polymorphism, encapsulation, abstraction, okay, and డైనమిక్ బైండింగ్, మెసేజ్ పాసింగ్. సో ఇటువంటి కాన్సెప్ట్స్ విన ఓకేనా నేను ఫోకస్ చేయమని చెప్తున్నాం. క్లాస్, ఆబ్జెక్ట్, సో వీటి మీద నువ్వు ఫోకస్ చేయాలి. ఎందుకంటే అంటే ఇక్కడ జావా ప్రోగ్రామ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ క్లాసెస్. వాట్ ఈస్ క్లాస్, హౌ టు క్రియేట్ క్లాస్, ఓకేనా, అండ్ వాట్ ఈస్ ఆబ్జెక్ట్, హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్ యూజింగ్ ద క్లాస్. So those things we covered in object-oriented concepts. And తర్వాత నెక్స్ట్ ఓకేనా జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఇక్కడ ఎందుకండి అంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్స్ కలెక్షన్ ఇంటర్ఫేస్ అండ్ మ్యాప్ ఇంటర్ఫేస్. దట్ కలెక్షన్ ఇంటర్ఫేస్ అగైన్ ప్రొవైడ్స్ లిస్ట్ ఇంటర్ఫేస్ అండ్ ఓకేనా క్యూ ఇంటర్ఫేస్ అండ్ సెట్ ఇంటర్ఫేస్,
and the list interface provides vectors, array list, linked list, stack, and next queue interface provides priority queue, DQ, and తర్వాత set interface. సో ఇక్కడ సెట్ ఇంటర్ఫేస్, మ్యాప్ ఇంటర్ఫేస్. సో వీటి మీద నీకు ఫుల్ అవేర్నెస్ అనేటువంటి ఉండాలి. ఈచ్ క్లాస్ లో ఓకేనా ఏం మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను లిస్ట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేస్తున్నా, అరే లిస్ట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేస్తున్నా. వాట్ ఆపరేషన్స్ ఆర్ దే అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అరే లిస్ట్ అండ్ వెక్టార్ అండ్ సెట్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ and set and queue and what operations happening, so that much of depth you required. Okay na enduku you are becoming a java developer. Mari java developer kavali ante ee maatramane information telisi undali. And also how to handle exception handling concept. Exception handling nu నీవు ఎట్లా హ్యాండిల్ చేయాలి, అసలు what is exception, runtime error. But what happened if runtime error is there in your program? Your program is not going to execute. So then how to handle that one? How to handle? Okay. So use try catch blocks, final block, and custom exceptions. And predefined exceptions are there. And custom exceptions are there. So custom exceptions no etla handle cheyali. And predefined exception etla handle cheyali. Those concepts will discuss in okay exception handling concept. And tarvata multi-threading, that means in multi-threading okay na thread means what is process, what is thread, what is task, what is multitask, what is okay na thread, and what is multi-threading, how to handle that multi-threading concepts we'll discuss in multi-threading concept. And also వీటితో పాటు okay you need to focus on some frameworks, those frameworks and spring frameworks and spring security, spring boot, and next hibernates అనేటువంటి కాన్సెప్ట్స్ వినడానికి కూడా మీరు ఫోకస్ చేయాలి. అండ్ ఫైనలీ ఈ జావాతో పాటు నీ దగ్గర ఈ డేటాబేస్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది అంటే ఓకేనా బాండింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ప్రోగ్రామింగ్ అండ్ డేటాబేస్, ప్రోగ్రామింగ్ అండ్ డేటాబేస్, అండ్ ఇక్కడ నీకు ఫ్రేమ్వర్క్ ఫ్రంట్ ఎండ్, ఇదంతా అప్లికేషన్ డెవలప్మెంట్, అండ్ ఇక్కడ ఒక ఫ్రేమ్వర్క్, అండ్ ఇది బ్యాక్ ఎండ్. ఇంకా మొత్తం నీ ప్రాజెక్ట్ అనేటువంటిది కంప్లీటెడ్. సో ఈ దీనికి సంబంధించినటువంటి ఓకే కోర్స్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం. మరి ఆ కోర్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఒకసారి ఈ వెబ్సైట్ను మీరు తరువుగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అనేటువంటిది ఓకేనా pythonlife.in/java programming -telugu.html, and here we are offering basic to advanced Java programming, and so here the course details available, and course details ఏమో కానీ ఇక్కడ సిలబస్ ను మీరు తరువుగా అబ్జర్వ్ చేయండి. What we are going to cover here, okay, introduction, installation, and IDE, integrated development environment, and some data types and typecasting, control statements, looping statements, jumping statements, and arrays, object oriented programming, and next okay string manipulations, very important, packages, file handlings, exception handling, and multi-threading, wrapper classes, collection frameworks, inner classes, JDBC, AWT, and applets, servlets, spring boots. So these things we are offering, and వీటితో పాటు సమ్ ఓకే నా ప్రాజెక్ట్స్ అనేటువంటి వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఓకే దిస్ ఈస్ అవైలబుల్ ఇన్ pythonlife.in/java-programming-telugu.html అనేటువంటి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. And use this opportunity in 2020 and 26 and make your life okay, something better. Thank you.